హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మహిమ కలిగిన గాక. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. 2026 ప్రారంభమై జనవరి నెలంతా కూడా ప్రభు తన కృప కలిగిన దయగలిగిన హస్తాల కింద దాచి కాచి కాపాడి మరొక నూతన నెల ఫిబ్రవరి నెల మొదటి వారం పునరుద్ధరణ కొడుకులో కూడి ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ ఫిబ్రవరి నెలంతా ప్రారంభం నుంచి ఆఖరి వరకు కూడా ఆయన కాపుదల భద్రత అందరికీ కలిగినట్లు మునిపెన్నడు చూడనటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదాలు ప్రభు కలుగజేయలాగా అందరం కూడా ప్రార్థించుకుందాం. దేశాల కొరకు అందరూ ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి. ఈ యొక్క నెలంతా కూడా గత నెలలో ఏ సమస్యలు ఇబ్బందుల్లో మనం వెళ్ళామో అవి ఏవి కూడా రిపీట్ అవ్వకున్నట్లు ప్రభు చక్కని ఆలోచనతో చక్కని ఆశీర్వాదాలతో నడిపించేలాగా అందరం కూడా ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా నాయన, గతించిన జనవరి నెలంతా కూడా మీరు కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభా, ఫిబ్రవరి నూతన నెలలోకి ప్రవేశించే నాయన మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇదిగో 1వ తారీఖు ప్రభా నేను మొదటి పునరుద్ధరణ కొడుకులో నేను పాలు భాగస్తులు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ నెలలో మునిపెన్నడు చూడనటువంటి ఆశీర్వాదాలు మీరు దయచేయండి ప్రభా. ఇదిగో మా ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తీసివేయండి. ఈ నెలంతా కూడా సంతోషం ఆనందంతో నేను ప్రభు నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి, మీకు స్తోత్రాలు. ఇదిగో బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బలపరచండి ప్రభా. ఇదిగో వాతావరణంలో మార్పును బట్టి ప్రభు అనేక మందికి దగ్గు, జ్వరము, జలుబు, ఇదిగో అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సన్నిబాబుని జ్ఞాపకం చేసుకోండి. మంచి బలము, శక్తి, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు, స్తోత్రం. ఇదిగో ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బలహీనత అంతటి నుంచి మీరు విడుదల ఇచ్చేయండి. ఇదిగో కోటి గారు తల్లి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను ఐసీయూలో ఉన్నారు, నేను ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు దయచేయండి. ఇదిగో డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, బిడ్డకున్నటువంటి ఆ బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో ఎంతో ధనం నేను ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రభా. ఇదిగో నైనా ప్రభా, ఆ బిడ్డను స్వస్థత దయచేయండి. ఇదిగో మరలా యథావిధిగా కుటుంబంతో కలిసి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇంకా ఆ విధంగా ఎంతమంది బలహీనంగా ఉన్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సునీతమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉండి నీ సందుకు రాలేకపోయారు, బలపరచండి. శుక్రవారం మరలా మేము అందరము ఎంతమంది బిడ్డలు బలహీనంగా ఉండి రాలేకపోయారు అందరూ కూడా శుక్రవారం దినాన్ని మంచి ఆరోగ్యం పొందుకుని నీ సందుకి రావడానికి మీరు సహాయం చేయండి, నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, ఇదిగో నూతన నెలలో ప్రభా నూతన నాయన దేవుని ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ఇదిగో ఈ నూతన నెలలో మొదటి పునరుద్ధరణ కొడుకు ప్రభా దేవునికరంగా జరిగించండి. ఈ పునరుద్ధరణ కొడుకులో ప్రభు మేము అందరూ పాల్గొనే కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఈ సమయం చూడలేక అనేక మంది నశించిపోతూ ఉన్నారు. మమ్మల్ని అయితే శ్రేష్టమైన జీవితంలో మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. చంద్రఫలాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో పాస్పోర్ట్ రెన్యువల్ అయ్యి చేతికొచ్చింది, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంటికి వెళ్ళిన ఆలోచనతో ఉన్నారు. ఇదిగో నీ చిత్తమైతే ఆ పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఆ పనులన్నింటిలో విజయాన్ని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం, స్తోత్రాలు. ఇదిగో శనిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్నప్పటికీ నేను నిన్ను మహింపరచాలని ఆశతో వచ్చానడు ప్రభా, సహాయం దయచేయండి. కావలసినటువంటి శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. ఎదుగో తండ్రి ప్రభు, దినం ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్తోత్రాలు. ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా రూతమ్మ గారి కుమారుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక బిడ్డకి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు దయచేయండి. ఇది ఎంతవరకు నీ కాపుదలు, నీ భద్రత నుంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో శాంతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, సమస్యను బట్టి ప్రార్థిస్తున్న స్తోత్రాలు తండ్రి. మరి దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా తండ్రి సుజాతమ్మను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, స్తోత్రాలు. ఇంకా నరేంద్రని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా.
ఇదిగో మోక్షతను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని మీరు అనుగ్రహించండి. ఈ దేశంలో తల్లిగారు పనిచేస్తూ ఉండగా తల్లిగారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని కూడా మీరు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు. ఇదిగో జీవనం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మంచి పని జరగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఎదుగు ఎన్నో సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రభా. అన్నీ తొలగిపోవడానికి మీరు సహాయం దయచేయండి. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఎదుగో తండ్రి ప్రభా, ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహించండి, కార్యాలు జరిగించండి. తమ్ముడు రమేష్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగా బిడ్డని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇది ఎంతమంది బిడ్డలు అయితే వచ్చినారో వారి సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించమని మీ అసలుగా అప్పగిస్తూ ఉన్నాను. ఇదిగో రాని బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. స్తోత్రాలు. రావాలని కొంతమంది బిడ్డలు ఆశపడినప్పటికీ ప్రభా, మా దగ్గర వాహనాలు కొదవైన కారణాన్ని బట్టి తీసుకురాలేకపోయాం ప్రభా. వారికి కూడా చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరూ ప్రభా ఆత్మతో నింపబడి నేను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో పాటలు పాడుచు ఉండగా కోయరు బిడ్డలందరికీ మంచి స్వరాలు దయచేయండి. ఏకస్వరంతో గలమెత్తి నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్వరాన్ని మీరు ముట్టండి ప్రభా. అద్భుత రీతిగా నేను వారితో మీరు పలికించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా తండ్రి, కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి, ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి. ఇదిగో నేను ప్రభా, మీరు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా సాక్ష్యాలు చెప్పే బిడ్డలను బట్టి కూడా మీరు ఉండండి. నేను మహింపరిచే కృప దయచేయండి. మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా వాక్యం పట్టుకు నిలబడిచిన నీ దైవజాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏడంతల ఆత్మశక్తితో నింపండి. ఇదిగో తండ్రి, నాయన వారి నోటికి మీరు బోరగా ఉండి ప్రభా. మాకు కావలసిన మాటలు తండ్రి నీ కుమారుడు ద్వారా పలికించి ఆ మాటలు మేము విడిచిపెట్టకుండా మరో దేవులు దాచుకుని ప్రతి క్షణము నెవరు వేసుకుంటూ సాగిపోయే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మరొకసారి ప్రభా, తమ్ముడు సుందాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డకు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా త్వరలో మంచి నేను పనిలో జాయిన్ అవడానికి మీరు సహాయం దయచేయండి. నిడదనాన్న తండ్రి ప్రభా, అన్నీ ఇచ్చి ఉన్నాం ప్రభా. అవన్నీ పేపర్లన్నీ కూడా త్వరగా కంప్లీట్ అవ్వడానికి, పనిలో జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డకున్న ఆలోచనలు అన్నీ కూడా మీరు సఫలపరచండి. మీకు స్తోత్రాలు. ఒక మంచి స్థితిలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన ప్రభా. నేను ఇదిగో నా వెహికల్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ఎటువంటి అప్రూవల్ రాలేదు. ఇదిగో ప్రతి ఒక్క అధికారులు మీరు ఉండండి, అప్రూవల్ రావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో మేము ఆశిస్తూ ఉన్నాం, ఈ వారంలోనైనా మా వాహనం మా చేతికి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరు సహాయం దయచేయండి. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో అన్ని విషయాలని కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభా, 9వ తారీఖున ప్రభా దైవజనులు రాబోతూ ఉన్నారు. నా కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆనందమ్మ కుమార్తె రాబోతూ ఉంది ప్రభా. వీరందరూ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నాడు తండ్రి. ఇది ప్రయాణంలో ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది ఏదీ లేకుండా ప్రభా మీరు గొప్ప కార్యం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, బిడ్డలందరూ కూడా క్షేమకరంగా రావాలి. 10వ తారీఖున జరిగే మీటింగ్లో ప్రభా అద్భుత రీతిగా నీ దైవజాన్ని నిలబెట్టి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో అనేక మంది పిల్లలు రావడానికి సహాయం దయచేయండి. సెలవు దినం ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, సమయం అనుకూలించిన వాళ్ళందరూ కూడా ప్రభా రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మరొకసారి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. చక్కని ఆలోచనతో మమ్మల్ని అందరూ నడిపించమని. ఇదిగో ముగింపు మాటలు దేవుని ఆశీర్వాదాలతో మరల తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయమని. ఇదిగో ప్రభా, మరొకసారి ఫిబ్రవరి నెలలోకి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు. ఇదిగో గత నెలలో తండ్రి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప కాపుదలతో మీరు నడిపించారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు కాపుదల భద్రతలో ఈ నెలంతా కూడా మీరు మమ్మల్ని నడిపించి, ఈ నెలంతా కూడా మేము స్తుతించి మీ నామానికి మహిమకరంగా, మేలుకరంగా నడిచే కృపను మా అందరికీ దయచేయమని. ఈ కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమించుకోండి. ఇంకెవరినైనా మర్చుంటే ప్రభు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. మరొకసారి బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ బలాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో వారు వచ్చి పాటలు పాడవలసిన సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. పాట పాడుకుని ఆయన నామను కనపడదాం. అందరికి వచ్చిన పాట దినమల్లా నేను పాడిన, కీర్తించిన, నీ రుణము నేను తీర్చగలను పాట పాడుకుని ఆయన నామను కనపడదాం. నీ రుణము
గాయపడిన సమయాన్ని మంచి సమరణీయుల మన గాయాలన్నీ కట్టిన దేవుడు ఆయన. ఆకలైన వేళలో ఆహారాన్ని ఇచ్చి మనల్ని పోషించిన దేవుడు ఆయన. మనల్ని విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకమైన వాడు, నిజమైన దేవుడు. గాయపడిన సమయాన మంచి సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. మన బలహీనతల యందు ఆయన సిలువను మోస్తూ ఆయన్ను పోలి మనం నడిచినప్పుడు, వెనకున్నవన్నీ మరచి మనం ముందున్న వాటి కొరకు సహనంతో పరిగెత్తినప్పుడు ఆయన ఉన్నత పిలుపుకు కలిగే బహుమానాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనుకున్నవి మరచి ముందు ఉన్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందు ఉన్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును కాక. దావీదు కుమారుడనను దాటిపోకయ.
నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. ఒక చపాతీ పడదాం, అందరు కలిసి పడతాం. అందరికి వచ్చిన పాట స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. గుడ్డివారిని కన్నులు తెరిచినటువంటి దేవుడు ఆయన, మోగవారికి ఆయన స్వరాన్ని వినిపించినటువంటి దేవుడు, కుంటి వారిని నడిపించినటువంటి తోడుగా ఉండి నడిపించినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన దావీదు కుమారుడు నజరేయుడైన యేసు మాత్రం. నా స్వరము నీయవా, గుడ్డివాడినయ్యా నా కరుణ తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడవవా, కుంటివాడినయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. లోకమంతా చూసి మనల్ని ఏడిపిస్తూ ఉన్న, చాలుతో మనల్ని చేరదీసేవారు ఎవరు లేకపోయినా, ఒంటరిగా ఉన్న మన తోడుగా నిలిచి మనల్ని కన్నీరు తుడిచే దేవుడు, మనల్ని చేరదీసే దేవుడు, మన తోడుగా నిలిచి మనతో కలిసి నడిసే దేవుడు ఆయన దావీదు కుమారుడు
లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరనీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. మన తల్లి మనల్ని మరిచిన, మన తండ్రి మనల్ని విడిచిన, ఆయనే తల్లి అయి ఆయనే తండ్రి అయి మనల్ని లాలించే దేవుడు, మనల్ని పాలించే దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. అందరూ లేచినప్పుడు కొద్ది నిమిషాలు ప్రభునాత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. అందరం కూడా గత నెల అంతా జనవరి నెల కాచిక పడిన దేవుణ్ణి ఒకసారి అందరం కూడా ప్రార్థిద్దాం. ఇదిగోనయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో. ఇదిగో జనవరి నెల 2026 ప్రారంభమై 1వ తారీఖు నుంచి ఇదిగో 31వ తారీఖు వరకు ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని మేము చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సమస్తాన్ని మీరు దీవించి ఇదిగో ఈ దినం సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచి ఇదిగో ఈ ఫిబ్రవరి నెల 1వ తారీఖు ప్రభా పునరుద్ధరణ కూడుకులోనైనా ప్రభా మేమందరము చేరి నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అనంతరం కూడా స్వరాలు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభా గత నెలలో మీరు ఎన్నో మేలులు చేశారు, మహోపకారాలు చేశారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు చేసిన మహోపకారాల్లో దేన్ని మర్చిపోకుండా ప్రభా నిన్ను స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ఆశతో నీ సందుకు వచ్చి ఉన్నాం ప్రభా. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే తండ్రి ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరిని నాయన ఇదిగో తృప్తితో నాయన మీ వాక్యాన్ని నింపుకుని వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ఇదిగో
ఇదిగో ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా మీరు నేను మీరు దీవెనకరంగా నడిపించండి ప్రభా, ఆశీర్వదకరంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. ఎటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఏ సమస్య కూడా లేకున్నట్లు ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని తప్పించండి, నీ కృపను అనుగ్రహించండి, నీ కాపుదల భద్రతలు మమ్మల్ని నడిపించమని ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. అందరికి వచ్చిన పాట రాజాని సన్నిధిలో మేము ఉంటామయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా. అందరం మన స్వరాలు తెలుసు ఆరాధన చేద్దాం. ఇది ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన కృపను బట్టి, ఆయన మనందరికీ చేసిన మహోపకారాలను బట్టి ఆయన స్తుతిద్దాం. అందరు బిడ్డగా చెప్పండి పెడదాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఇదిగో కోల్పోయినవన్నీ మాకు ఇచ్చే దేవుడు నీవేనయ్యా, మా బాధల్లో నుండి మమ్మల్ని బ్రతికించే గొప్ప దేవుడు నీవే. ఇదిగో నీవు రాకపోతే మేమేమైపోతామో, నీవే లేకపోతే మేమేమైపోతామో ప్రభువా. ఇదిగో నీవు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రం. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నాతో ఇచ్చుట
సమయంలో ఈ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను. ఈ ఊపిరాగే వరకు నీ మార్గం నడిపిస్తానయ్యా. నడిపించిన ప్రభు నడిచేస్తాను తండ్రి. ఏ దారిలో నడిపినా సరే ప్రభు ఇవన్నీ అంటే మేము వస్తామయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభు. చెప్పండి కొడతాం, కలిసి పాడదాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి నడిచినా నీ వెంటే నడిచేస్తా. ఈసారికి నీవే ప్రభు. ఈ దారిలో నడుచున్నా నాకెంతో ఇష్టము. ఈసారికి నీవే ప్రభు. ఈ దారిలో నడుచున్నా నాకెంతో ఇష్టము.
బ్రతకాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా రాజా నీ సన్నిధిలో మేముంటామయ్యా ప్రతి దినము ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా ప్రతిరోజు ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా నీవే లేకుండా మేముండాలి మయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేను దీరుగన్ నీ సన్నిధిలో మోకరించి అవును ప్రభువా మరొకసారి నీ సన్నిధిలో మోకరించి అవును ప్రభువా అవును ప్రభా జరగదయా అవును ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాయా అవును ప్రభా నా కాలములంత వరకు సమయ అవును ప్రభువా అవును సాగిదా అవును కష్టాలు అవును ప్రభువా మాత్రమే ఆరాధిస్తాను
సాగిరా నేవేను నీరుగా నేవేను నీరుగా నేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించేయ స్థుతిస్తాం ప్రభువా. మాకెన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా మేము నెరవేరక ప్రభువా నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే సాగిస్తాం, నిన్ను మాత్రమే స్థుతిస్తామయ్యా. ఇదిగో మా ప్రాణములంత వరకు నిన్నే స్థుతిస్తాం, మా ప్రాణములంత వరకు నిన్నే ఆరాధిస్తాం. సన్నిధిలో అవును ప్రభువా నిరసించగా సాగిరా నీవేను నీరుగా ఆరాధన ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మా రక్షక మా విమోచక ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం, దావీదు కుమారుడా నీకు స్తోత్రం. ఇదిగో దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోగా నీకే స్తోత్రాలు చెల్లిస్తావు రాజా. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించా, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించామయ్యా. స్తోత్రములు దేవా. ఎందరికో లేని గొప్ప ధన్యతలు, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని ఈ మొదటి దినములో ప్రభు ఫిబ్రవరిలో పురవతర కొడుకులో మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. స్తోత్రాలు దేవా. ఎక్కడ వారు పోయా పడివారు పోనాయలే ప్రభు, నీ సన్నిధిలో కూడుకున్నాం ప్రభు, ఒక కుటుంబంలో కలుస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి ప్రభు. ఇదిగో ప్రారంభనంత వరకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని నీ మార్గాల్లో సేతలు మాకు అనుగ్రహం చేయాలి. ఇదిగో ప్రభు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి ప్రభు. ఈ సమస్య నుంచి, ఈ శోధన నుంచి తప్పించే గొప్ప దేవుడు నీవే, తప్పించే గొప్ప దేవుడు నీవే తండ్రి ప్రభు. స్తోత్రాలు దేవా. ఇదిగో నేను మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నూతన నెలలోకి ప్రవేశించే నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. మునుపెన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం నీ పిల్లలు చూసలేగాక. అయ్యా నీకు వందనాలు ప్రభు. మునుపెన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం ఈ నెలలో నీ పిల్లలందరికీ మీరు కలగజేయండి. స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో నీ కృపలో మమ్మల్ని నడిపించండి ప్రభు, నీ భద్రతలో నడిపించండి ప్రభు. ఇదిగో మేము అడిగి వాటి కంటే ఊహించబడేందుకు అత్యధికంగా మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు, ఇదిగో శ్రమల్లో మమ్మల్ని విడిపించే దేవుడు తండ్రి, నాకన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు నీకు స్తోత్రములు. యేసయ్యా మీకు అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యపరిచే దేవా నీకు స్తోత్రం. ఇదిగో మాకున్న ప్రతి సమస్యను మీ ముందు పెడుతూ ఉన్నాం ప్రభు, మాకున్న ప్రతి సమస్యను మీ ముందు పెడుతూ ఉన్నాం. నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇప్పుడు విడిపించండి తండ్రి, గొప్ప కార్యాలు చేయండి ప్రభు, అద్భుత కార్యాలు చేయండి ప్రభు, ఆశీర్వాదమైనటువంటి క్రియల ద్వారా నడిపించండి. మీకు స్తోత్రాలు. ఎంతవరకు స్తుతించాం, ఆరాధించాం ప్రభు. ఇదిగో నేను ఎంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, మీ ఆత్మతో నింపినందుకు మీకు స్తోత్రాలు, ఆత్మతో స్తుతించినందుకు మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో తల్లి మర్చిపోయిన తండ్రి విడిచిన నైనా మీరు మరిచే దేవుడు కాదు, మీరు విడిచిపడే దేవుడు కాదు ప్రభు. పై చేయబడి నడిపించే దేవుడు తండ్రి. ఇదిగో మా చేయబడి నడిపించే దేవుడు నీవు తండ్రి. ఇదిగో మీరు చూపిస్తున్న ప్రతి ప్రేమను బట్టి మీకు రుణస్థలము తండ్రి ప్రభు, మీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు మీకు స్తోత్రాలు, ఆయుష్ని ఇచ్చారు మీకు స్తోత్రాలు ప్రభు. అంతటికంటే ముఖ్యంగా ప్రభు నీ సన్నిధిలో ఈ రోజు ఆరాధించుకునే గొప్ప ధన్యతను ఇచ్చారు మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతకోలేని ధన్యత ప్రభు. ఇదిగో మాకంటే గొప్పవారు ప్రభు, కరులు తండ్రి ప్రభు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా తండ్రి ప్రభు, ఈ
ఇదిగో నాయన ప్రభ కోడితల రెక్కల కింద ఏ విధంగా పిల్లల్ని కాపాడుతూ ఉందో, భద్రపరుస్తూ ఉందో, మీ రెక్కల నీడలు తండ్రి ప్రభు మమ్మల్ని కాచి దాచి కాపాడి నీ సన్నిధిలో నివసించే కృపనిచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఈ ప్రాణమునంత వరకు నీ కొరకే జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ ప్రాణమునంత వరకు నీతో నడిచే కృప దయచేయండి ప్రభు. ఇదిగో నాయన ప్రభు వెనకున్న వాటిని మరిచి ప్రభు, వెనకున్న వాటి కొరకు మేము తిరిగి చూడకూడదు ప్రభు. మా ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తే కృప దయచేయండి ప్రభు. మా ముందున్న వాటి కొరకే, ఇదిగో పైన వాటి కొరకే మేము చూసే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో నాయన మా ముందున్నవి పైనవి మేము చేరుకోవాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభు. మా ముందన్న ఆశయాలు ప్రభు, పైన ఉన్నటువంటి పరలోకం చేయాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభు. మీరు మాత్రమే సహాయం చేసి గొప్ప సహాయకుడు ప్రభు. ఇదిగో నాయన ప్రభు దావీదుకి ఎంత గొప్ప సహాయాన్ని చేసావు ప్రభు. ఇదిగో కొండలతో చేతులు ఎత్తినప్పుడు ప్రభు, పరిశుద్ధ పర్వతం వైపు చేతులు ఎత్తినప్పుడు ప్రభు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినా అని అడిగినప్పుడు ప్రభు మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు ప్రభు. ఇదిగో మీరు మాత్రమే మాకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. మా ప్రతి అవసరత నుంచి తీరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రతి అవసరత నుంచి విడుదల ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన కలిమిలో నుంచి లేములో నుంచి సమృద్ధిని శ్రద్ధవాళ్ళకి స్తోత్రాలు ప్రభు. మా పిల్లలైన ఆకలితో ఉంటాయేమో, నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవడం వల్ల మీరు సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మాకేది కొదవ లేకుండా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మాకు ఇంతవరకు మా కుటుంబంలో మా జీవితంలో ఏ కొదవ లేదు నాయన, మీకు స్తోత్రాలు ప్రభు. సమృద్ధితో నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఎదుగు నాయన ఇంతవరకు స్తుతించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి స్తోత్రాలు. ఇదిగో బలహీనంగా ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచునుగా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినగాక, సంపూర్ణ స్వస్థత విడుదల ఇచ్చినగాక, ఆయన అభిషేకంతో నింపునుగాక. నీ మహిమ ప్రతి ఒక్కరు చూసే కృపదా ఇచ్చాడు మీకు స్తోత్రం. ఇంకా జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. అమూల్యమైన వాక్కుల ద్వారా మరో దేముల నింపుకి తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన భాగం చదువుకుందాం. ఏడవ దావీదు కీర్తన తమ్ముడు రమేష్ వచ్చి చదవలసిందిగా కోరుచు ఉన్నాను. కీర్తన భాగం 7వ దావీదు కీర్తన. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తన 7వ అధ్యాయం అండి. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడను లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పింపు. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకోనిమ్ము. నా ప్రాణమును నేలకు అనద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించి వారిని నేను సంరక్షించుదును కదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను
యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కిపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిన మీదనే పడును. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. ఈ చదవబడినటువంటి కీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వీణనాద సహిత గీతము అని కనిపిస్తూ ఉంది. ఈ కీర్తన వివరించాలి అంటే చాలా సమయం పడుతుంది. ఒక్క మాటను మాత్రమే ప్రస్తావన చేసి వాక్యానికి సమయాన్ని ఇద్దాం. 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అంటున్నాడు. ఎవరు అంటున్నారండి అన్నమాట? దావీదు అంటున్నాడు. దావీదు నన్ను తప్పించు, వారి చేతికి నేను చిక్కిన ఎడల వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేస్తారు. నేను నా శత్రువుల చేతికి చిక్కినట్లయితే వారు నన్ను సింహం ఏ విధంగా ముక్కలుగా చీల్చివేస్తూ ఉందో ఆ విధంగా నన్ను చీల్చివేస్తారు. వారి చేతిలో పడకుండా నన్ను తప్పించు అంటున్నాడు. ఏమంటే దావీదు ఈ మాట అంటున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఎంత బలవంతుడు దావీదు. ఒక సింహాన్నే చీల్చివేసినటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాట ఇది. ఇదిగో వారి చేతికి నేను చిక్కినట్లయితే సింహం ఏ విధంగా ముక్కలుగా చీల్చివేస్తూ ఉందో ఆ విధంగా నన్ను చీల్చేస్తారు. ఒక సింహాన్ని చీల్చివేసినటువంటి దావీదు భయంతో పలుకుతున్నటువంటి మాట ఇది. అంటే ఒక సింహాన్ని చీల్చివేసినప్పుడు ఎంత ధైర్యం ఆయన దగ్గర ఉండి ఉంటుంది. అంటే ఒక సింహాన్ని ఎదిరించినటువంటి దావీదు ఒక సింహాన్ని నోరు పట్టుకుని రెండుగా అది చీల్చేసినటువంటి దావీదు శత్రువులు తరుముతూ ఉంటే ఇదిగో శత్రువుల చేతికి నేను చిక్కినట్లయితే వారు సింహం ముక్కలుగా చేసినట్లు నేను ముక్కలుగా చేసేస్తారు. వారు చేతికి చిక్కకుండా నన్ను తప్పించి అంటున్నాడు ఆయన. ఏమంటే ఒక సింహాన్ని చంపినటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఒక ఎలుగుబంటిని గుద్ది మరీ చంపినటువంటి దావీదు, అంత బలవంతుడైనటువంటి దావీదు ఎంత దీనస్థితిలో ఈ మాట పలుకుతూ ఉన్నాడో చూడండి. ఒక సింహాన్ని చీల్చాడు, ఒక ఎలుగుబంటిని చంపాడు. ఇటువంటి దావీదు భయంతో పలుకుతున్నటువంటి మాట. అంటే బలవంతులు ఎప్పుడు బలవంతులుగానే ఉండరు, బలహీనులు ఎప్పుడు బలహీనులుగానే ఉండరు. బలవంతుడు బలహీన పడిపోతాడు, బలహీనుడు బలవంతుడు అయిపోతాడని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దావీదు గొప్ప బలవంతుడు, కానీ భయంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట.
మనం కూడా కొన్ని సందర్భాల్లో బలంగా కనిపించినప్పటికీ ఏదన్నా సమస్య వచ్చినప్పటికీ బలహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దావీదు లాంటోడే భయపడాడు శత్రువులను చూసి. మనం ఏపాటి వారమండి? ఈ వాక్యాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాలి. ఒక బలవంతుడు ఒక సింహాన్ని చంపాడు, ఒక ఎలుగుబండిని చంపాడు. అంత మాత్రమే కాదు, ఒక భయంకరమైనటువంటి గొలియాతును సంహరించినటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాట ఇది. ఒక గొలియాతును చంపేసినటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాట, సింహాలను ఎలా ముక్కలుగా చీల్చేద్దో, ఇదిగో నా శత్రువులకు నేను చిక్కుతా అలా చీల్చేస్తారు, నన్ను వారి చేతికి పడకుండా తప్పించేయని ప్రాధేయపడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రార్థించాలి అని దావీదు మరొకసారి వాక్యాన్ని బట్టి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి ప్రార్థనా జీవితంలో మనం ముందుకు కొనసాగినప్పుడు అటువంటి సింహం లాంటి శ్రమలు ఎన్ని వచ్చినా, ఎలుగుబంటి లాంటి శోధనలు ఎన్ని వచ్చినా మనం జయించేవారంగా ఉంటాం. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. బావగారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. సామెల్ గారు వచ్చి. దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మరి దావీదు గారి గురించి మరి ఎంతగానో మంచిగా గొప్ప విషయాలు బయట పెట్టారు బావగారు. మరి గుండెకి హత్తుకునే విషయాలు, ఎంత బలవంతుడైనా సరే దేవుడి దగ్గర బలహీనుడే కాదండి. ఎందుకంటే మనకి దేవుడు అండ లేకపోతే ఎంత బలవంతుడైనా ఏమీ చేయలేము. రట్టి కృప మనకి దేవుడి వల్ల జరుగుతుంది కాబట్టి మరి దేవుడిని ఆరాధించుకోవాలి. మరి అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుని సర్వోన్నతుడి దేవ, సర్వాధికారి అయిన తండ్రి, సర్వలోక రక్షకుడా, కృప కలిగిన ప్రభువా, నిత్యము మమ్మల్ని కృప ద్వారా నాయన ఆదరించి నడిపిన తండ్రి, నీ సజీవ రెక్కల చాటుని కాచి కాపాడు రక్షించిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని, ఘనమైన నామాన్ని సాయంకాల సమయం ముందు ధ్యానించుకుంటున్నాం తండ్రి. కనికరపూర్ణుడ, గొప్ప దేవుడా, జీవాధిపతి, మమ్మల్ని ప్రేమించి నిత్యము నీ కృపా కాపుదలతో నడిపిన దేవా, కనికరించండి దేవా, కృపను అనుగ్రహించండి. సంఘం పట్ల నీ కృప ఉండాలి ప్రభువా, నిత్యము నీ కృపను ఉంచండి బాబా తండ్రి. కనికరించండి దేవా, సంఘాన్ని బలపరచండి తండ్రి. సంఘాన్ని నాయన విస్తారమైన జనంతో నింపాలి ప్రభువా తండ్రి. విస్తారమైన జనంతో నింపబడే సంఘం అయితే మాకు హృదయం సంతోషపడుతుంది ప్రభా. సేవ చేస్తున్నందుకు తండ్రి సంతోషంగా ఉంటుంది ప్రభా. అటు కృపా భాగ్యాన్ని సంఘాన్ని దయచేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవా, ఎంతోమంది బిడ్డలు తండ్రి రాకుండా ఉన్నారు, వారందరినీ తోడుకుని రావడానికి కృపను అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను దీవించండి. మరి అయితే తండ్రి వాక్యం నాయన విత్తబడిన సంఘ సేవకులు ఎవరైతే సంఘాన్ని వాక్యాన్ని విత్తున్నారో తండ్రి, నా సేవకులు ఎవరైతే నిలబడుతున్నారో సేవకుల ద్వారా మంచి మాటలు మాకు వినిపించండి, బలపరచండి ఆయన నీ ఆత్మ ద్వారా తండ్రి నింపి నడిపించమని, నీ వాక్యం తండ్రి ఇచ్చిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించినటువంటి సామెల్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎంత చక్కగా బలపడుతూ ఉన్నారో అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేనే స్వయంగా సేవకునిగా అభిషేకించినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన సమయం కుదిరినప్పుడల్లా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి చక్కగా వాడబడుతూ ఉన్నారు. ఇంకా బయట కూడా కొన్ని కార్యక్రమాల్లో వాడబడుతూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను వీడియోలు. మరి దేవుడు ఇంకా ఈ సంవత్సరంలో ఆయన హెచ్చించి ఇంకా ఆయన పనిలో బలంగా వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం, వారి కొరకు, వారి కుటుంబం కొరకు. హల్లెలూయా. ఈ సమయాన్ని వాక్యం కొరకు ఇద్దాం. 9:45 వరకు అన్ని వాక్యాన్ని చెప్తారు. అన్ని చంద్రపాల్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం హల్లెలూయా స్తోత్రం చెప్పుకుందామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మనం కొద్దిమంది ఉన్నప్పటికీ మరి దేవుడు మనందరినీ బలపరిచినాడు. చక్కటి ఆరాధన చేసుకుంటా కూడా దేవుడు కృప చూపించాడు. దేవుడు మనందరికీ తోడుగుండి మనందరినీ ఆయన సన్నిధిలోకి నడిపించాడు. దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి, మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.
కొద్దిమందిగా కూడుకున్నప్పటికీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం ఖచ్చితంగా నమ్మాలి. కూడి వచ్చిన మీ అందరికీ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరులు పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటూ, కొద్దిసేపు అనుకున్నంత మరి ఎక్కువ లేటుగా చేయవు కానీ ఇంతకు ముందులాగే ఏమంటారంటే కట్టి కొట్టి సరిగ్గా చెప్పాలమ్మా, కట్టి అదనమాట, సింపుల్. ఆ రకంగానే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ రకంగానే నేను నేర్చుకున్నాను కదా, నా ఈ సంవత్సరంలో అలా నేర్చుకోవాలని పెట్టుకున్నాం. అలాగే చేద్దాం ఈసారి ఇచ్చి. అదే మన మనసులోకి బాగుంటుంది చక్కగా. తీయండి అయితేనే లోకాసు వార్త 19వ అధ్యాయము ఏమా 5వ వచనం చదవండి. లోకాసు వార్త 19వ అధ్యాయము. ఆమేన్. చాలమ్మా. జక్కయ్య అక్కడ ఈ సందర్భం మనకందరికీ చాలా వరకు తెలిసిన విషయమే అనుకుంటున్నాను. అయినప్పటికీ చిన్న మాటగా చెప్తాము. ఓకే, ఇక్కడ ఈ సందర్భంలో చిన్న 2 పారాగ్రాఫ్లు, ఒక పారాగ్రాఫ్ అంటే ఒక 10-20 లైన్లోనే ఈ యొక్క స్టోరీ అంతే నడిచిపోతుంది. ఇది ఈ యొక్క న్యూ టెస్టమెంట్లో లేకపోతే నూతన గ్రంథంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. రెండోది ఏం చెప్పాలి అని అంటే, ఇది ఇక్కడ మాత్రమే లోకా మాత్రమే దీన్ని ప్రస్తావించాడు, ఇంకెక్కడ కూడా ఇది ప్రస్తావించబడలేదు. అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వారు అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటారు కదండి. అనేక గ్రామాలు శిష్యులతో కలిసి తిరుగుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నారు, ఎవరికైనా స్వస్థత కలగజేస్తున్నారు, ఎవరితోటైనా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో నిజం చెప్పాలి అని అంటే, మాట్లాడుకోవాలని అంటే ఆల్మోస్ట్ వీధి సువార్త చేస్తున్నట్టు లెక్క. ఆయన చక్కగా స్పీడ్గా నడిచి వెళ్ళిపోతుంటారు, ఆయన శిష్యులు వస్తూ ఉంటారు, ముట్టుకునే వాళ్ళు ఆయన ముట్టుకుంటూ ఉంటారు, స్వస్థపడి వాళ్ళు స్వస్థపడుతూ ఉంటారు, నమ్మకించిన వాళ్ళు స్వస్థపడుతూ ఉంటారు. ఈ రీతిలో జరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా, ఏ మార్గం గుండా, పైన ఫస్ట్ లైన్లో ఏమనుంది, ఏ మార్గం గుండా వెళ్తున్నారని రాసింది, చదవాలి. ఏ మార్గం గుండా? చాలు, అక్కడ ఎరుకో మార్గం గుండా వెళ్తున్నారు అనమాట. ఎరుకో మార్గం. ఎరుకో అనగా శాపానికి సాదృశ్యం, లేకపోతే కష్టానికి, దుఃఖానికి. ఎందుకంటే మనకు ఒక సందర్భం కనపడుతుంది బైబిల్లోను. ఎవరు ఎరుకోకు వచ్చారు అని అంటే, యెరూషలేము నుంచి ఎరుకోకు వచ్చిన ఒక ఆవిడ, అత్తగారు రూతు అత్తగారు, ఇద్దరు. అదేమ్మా చాలు. వాళ్ళు ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి లోతట్టు ప్రాంతమైనటువంటి ఎరుకోకు వచ్చారు. ఎనీవే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అలాగ వెళ్తూ ఎరుకో ప్రాంతంలోకి వచ్చి ఆయన అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే జనాలు చెప్పుకుంటూ ఉన్నవారు. ఎప్పుడైనా సరే మనం క్రైస్తవులు వస్తున్నాము అని అనుకోండి, మంచి కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, జనాలకు తెలిసిపోతుంది అనుకోండి, ఎవరి ద్వారా జరుగుతున్నాయి చూడాలని పరుగుల మీద వస్తూ ఉండే పరిస్థితి ఆ దినాల్లో ఉంది. యేసుప్రభు వారు యొక్క శిష్యులు పౌలు గారు, పేతురు గారు ఆ వీధులంటూ వెళ్తుంటే యేసుప్రభు గారు తర్వాత కూడా జనాలు వచ్చేసేవారు. ఎవరినైనా ఎంతవరకు వాళ్ళు జనాలకి మెప్పు కలిగింది అని అంటే, పేతురు గారు అలా వెళ్తుంటే ఆయన నీడ ముట్టుకుంటే స్వస్థత పొందేశారంట. యేసుక్రీస్తు వారు కొంగు ముట్టుకున్నప్పటికీ మరి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప వరం చూడండి. ఎవరికి? శిష్యులకి. ఏమవుతుందంట? అలాంటి స్వస్థత. అలాగే యేసుక్రీస్తు వారు వీళ్ళతో కలిసి వస్తూ ఉన్నారు. ఈ వస్తున్నారన్న సంగతి ఒక వ్యక్తి తెలుసుకున్నాడండి. ఆ వ్యక్తి బహు పొట్టివాడు, కానీ ఆ మనిషిలో మాత్రం గొప్ప ఆసక్తి. ఇప్పుడు మీకు మనం ఇంటికాడ అనుకుందాము, మనమైనా సరే, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మన మార్గం గుండా వెళ్తున్నారు, లేకపోతే ఒక పెళ్లి సందర్భంలో పెళ్లి కొడుకు, మన బంధువుల పెళ్ళో, లేకపోతే ఎవరో ప్రముఖమైన వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, అయ్యో అతన్ని నేను చూడాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో యవనస్తులు అందరూ సినిమా యాక్టర్లను చూడటానికి దీనికి పరిగెట్టి నానా జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ప్రేరేపించినటువంటి ఒక వ్యక్తి, ఇతను నిజంగానో పోనీ మనకలాగా, అంటే మనం గొప్పలమని కాదు కానీ మనకలాగా కొద్దో గొప్ప విశ్వాసం ఉండి యేసుప్రభు వారి దగ్గర కూడా తిరిగి, అయ్యో యేసుప్రభు వారు అంటే ఇలాగా అలాగా ఆయన తోటి ఉంటే బాగుంటుంది అని తిరిగినోడు కూడా కాదు, అంతగా తెలిసినోడు కూడా కాదు.
ఓకే, అయితే ఈ వ్యక్తిలో ఒక ఆశ కలిగింది. ఏం విన్నాడో ఆయన గురించి, ఎంత వర్తమానం విన్నాడో, యేసుప్రభు అంటే ఎలా ఉంటారో చూడాలి, ఆయన్ని చూసి తరించాలి, ఆయన చూసి తరించాలి అనే ఆసక్తి స్పష్టంగా కనపడుతుంది. జనాల్లో ఆయన వస్తూ ఉన్నారు. ఈ పుట్టివాడైనటువంటి జక్కయ్య, ఓకే, అందరికీ ఇందులో ఒక మర్మాన్ని మనం ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి ఈ యొక్క అంశానికి వచ్చాను. ఈ జక్కయ్య ఆసక్తి కలిగి ఉన్నాడు కదండి, ఆశ కలిగి ఉన్నాడు కదా. గబగబా ఆయన వస్తున్నాడు, ఈ వీధి అంతడు వస్తున్నాడు అని తెలిసి గబగబా అక్కడ ఉన్నటువంటి ఏం చెట్టు ఎక్కాడంటారు? మేడి చెట్టు ఎక్కాడు. వెరీ గుడ్, అది కింద రాయబడి ఉంది. ఇంక ఇవన్నీ చెప్పట్లేదు నేను, అక్కడ స్టోరీ అంతా ఉంది కాబట్టి. మేడి చెట్టు ఎక్కాడు. ఓకే, మేడి చెట్టు దేనికి సాదృశ్యం? ఓకే, ఎరుకుకు పట్టణం ఏమో శాపానికే సాదృశ్యం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూడండి, అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూడండి. మరి మేడి చెట్టు దేనికి సాదృశ్యం? ఒక చిన్నపిల్లలకి నేర్పుతాం. మేడి పండు చూడు మేలిమయుండు, అది మేడి చెట్టుకున్నాడు గొప్పతనం. అది ఆ పండు అంజూర పండులా కనపడుతుంది. అంజూర పండు ఎప్పుడైనా చూసారా? అంజూర పండు చక్కగా దాంట్లో గింజలన్నీ బాగుంటాయి, అది తింటాకి బాగుంటుంది, రుచిగా ఉంటుంది, అంజూర పండులా కనపడుతుంది. ఏది? మేడి పండు. కానీ పైకి అలా కనపడుతుంది, కానీ దాని లోపల ఏముందండి? అంతా కుళ్ళు, అంతా చెడుతనం. అటువంటి చెట్టుకి దగ్గరికి వచ్చి గబగబా ఆ చెట్టు పైకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆయన అనుకుంటూ ఉన్నాడు, యేసుప్రభు అయితే నన్ను చూడరు కదా, ఎందుకంటే ఈయన పైన ఉన్నాడు, ఆయన కింద చూసుకుంటూ వెళ్ళిపోతాడు, కాబట్టి ఆయన నేను చూసేస్తే చాలు ధన్యత అనుకున్నాడు కామోలు. అంత ఆసక్తిగా ఉన్నాడు కామోలు. అనుకుని గబా చెట్టు ఎక్కినప్పుడు ఓకే, ఆయన అలా చూస్తూనే ఉన్నాడు ఇతను. ఆయన చెట్టు తిన్నంగా వచ్చిన వెంటనే ఆయన్ని ఎదురు చూశాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యం ఎవరు చూసారమ్మా? చదవండి ఒకసారి మళ్ళీ. ఇది యేసు జక్కయ్య చెట్టెక్కిన చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి అదనమాట అమ్మ. ఒక్కసారి ఇలా కన్నులెత్తి చూశాడు యేసు ప్రభువారు. ఓకే, ఎవరు వైపు అయినా సరే చూసినట్లయితే అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కలుగుతుందంటే ఇంకా జీవితంలో ఎప్పటికీ కూడా పాపానికి కానీ ఒక దుష్కార్యానికి కానీ చోటు ఇవ్వనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇదే చూపు ఇంకొక చోట కనపడ్డది. నేను గతంలో చెప్పాను, జ్ఞాపకం చేశాను. చలికాలంలో కుమ్ముకోగుతున్నటువంటి ఆ చలికోగుతున్నటువంటి ఒక వ్యక్తి వైపు పడ్డది యేసుక్రీస్తు వారి చూపు. ఎవరైనా మమ్మారు బొంకుతానని యేసుప్రభువారు పేతురు గారు కూడా ఆయన యేసుప్రభుతో తిరిగాడు. ఈయనైతే తిరగలేదు, జక్కయ్య అయితేనే. కానీ ఈయనకున్న ఆసక్తి చూడండి, యేసుప్రభువారిని చూడాలి. కానీ ఇక్కడ కూడా ఈయన చూశారు, కానీ యేసుప్రభువారు ఖచ్చితంగా చెప్పాడు, ఇదిగో పేతురు, నువ్వు నన్ను 3 సార్లు కోడి కుయ్యకు ముందు నువ్వు నన్ను ఎన్నిసార్లు? 3 సార్లు బొంకుతావని. ఆ బొంకటం సంగతి మర్చిపోయాడు ఆయన. కానీ కుమ్ము కాగుతున్నాడు, చలి కాగుతూ ఉన్నాడు. అక్కడ కాగుతున్న టైంలో యేసుప్రభువారు అలా వెళ్తున్నారు. అసలు పేతురు గారు ఏమైందో నాకు అర్థం కాదు ఆ టైంలో. ఆయన బంధించి ఆయన సిలువేట తీసుకెళ్తున్న సమయంలో ఆయన దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చి చలిగాగుతున్నాడు ఏంటి అన్నది ఆలోచన అండి. అది జరగవలసింది. అందుకనే యేసుప్రభు వారు ఖచ్చితంగా ఆయన చేయబోయేదే చెప్తున్నాడు అనమాట అండి. అయితే ఇక్కడ యేసుప్రభు వారికి ఈయన చేయబోయేది కూడా తెలుసు. ఎవరు చేయబోయేది? జక్కయ్య చేయబోయేది తెలుసు. జక్కయ్యకి ఎంత ఆశ ఉందో తెలుసు. ఓకే, జక్కయ్యలో ఎంత పాపం ఉందో కూడా తెలుసు. ఎందుకని పాపం ఉందని అన్నాను నేను? జక్కయ్య వృత్తిరీత్యా ఏంటండి, ఆయన ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసేవాడు. మామూలుగా పన్నులు వసూలు చేస్తే పర్వాలేదు, 10-20 ఎన్నాళ్ళ రోజుల్లో ఇప్పటికీ మన మునసీబ కారణాలు ఉండేవారు పన్నులు వసూలు చేయటానికి. వాళ్ళు ఎంత అనుకుంటే అంత అడిగేసేవారు. గుర్తుందా? రే నీకు ఎన్ని ఎకరాల పొలం ఉందా? మాకు ఉన్నది ఒక ఎకరమే కదండి, 2-3 ఎకరాల పొలం పన్ను కట్టించుకునేవాడు అక్కడ. అంటే అది ఆ రోజుల్లో జమీందారీ వ్యవహారం అనమాట. అంటే అక్కడ పన్ను విచ్చలవిడిగాను దోపిడీ అనమాట అది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ జక్కయ్య ఓకే, జనం దగ్గర సొమ్మును పన్ను రూపంలో మరి కాజేస్తున్నటువంటి ఆ ధనికుడు అయిపోయాడు. ఎంతో సంపాదించేశాడు. కానీ ఆ విషయం అతనిలో ఎప్పుడు కూడా నేను ఇంత పాపం చేస్తున్నానే, వీళ్ళందరి దగ్గర అన్యాయంగా నేను పన్నును వసూలు చేస్తున్నాను అన్న విషయాన్ని కూడా అతనికి ఎప్పుడు రాలేదు. కానీ ఆయనకి మాత్రం కావాల్సింది ఏంటి అని అంటే ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన దినం, ఆ యేసుప్రభు రావటం, ఆయన మీద పడినటువంటి ఆలోచన ఓకే, ఈయనలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటి అని అంటే ఆయన ఏమైనా సరే నేను స్పష్టంగా చూడాలి,
అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆయన చూడాలనుకున్నాడు. కానీ ఆయన్ని ఎవరు చూశారు అని అంటే, హల్లెలూయా, ఆయన మన వైపు చూడాలనే ఆశ కలిగి ఉన్నావు. నువ్వు ఆయన చూడాలని ఆశ కలిగి ఉంటే ఆయన తప్పకుండా నీ వైపు చూస్తాడు. అక్కడ జరిగిందండి ఒక గొప్ప కార్యం. ఆ వెంటనే ఏమంటున్నాడు, ఇదిగో జక్కయ్య త్వరగా చెట్టు దిగు, నేను నీ ఇంట చాలమ్మా, నీ ఇంట ఉండవలసి ఉంది. ఇది ఈవేళ నీ ఇంటికి వస్తున్నాను, నేను నీ ఇంటికి వస్తున్నాను కాబట్టే నేను నీ వైపు చూశాను కాబట్టే నీలోని చూశాను, నీలో ఉన్న నీ ఇంటిని చూడగలిగాను, నీ ఇంటిలోకి నేను రాబోతున్నాను అని అన్నప్పుడు బహుశా త్వరగా దిగమంటే జక్కయ్య దిగటానికి స్లోగా పుట్టాడు కాబట్టి ఉరికేశాడు. పరుగున ప్రభువా రండి 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 రండి, ఆసక్తి అనమాట. అసలు జక్కయ్య అక్కడి నుంచి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్న వాడు, కానీ ఏమైపోయిందండి, ఎప్పుడైతే ప్రభువారు నువ్వు రా, నీ ఇంటికి వస్తున్నాను అని అన్నప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మన ఇంటికి నీ ఇంటికి నేనే వస్తున్నాను నడమ్మా అని అన్నాను అనుకోండి, ఇంక పట్టజాలనంత సంతోషం, ముందు పరిగెట్టుకెళ్ళిపోయి ఏమున్నాయో అది ఇది శుభ్రం చేసేసి ఎంతో శుభ్రంగా మన ఇల్లును పెట్టుకుంటాం అనమాట అండి. మన ఇల్లు శుభ్రం చేసేసుకుంటాం తొందరగా అనమాట. ఆయన ఇంట్లోకి వస్తే ఎలా ఉండాలి, చక్కటి వాసన మంచిగా ఉండాలి, చూడటానికి ఆయన కుర్చీలే చేయాలి అయ్యండి. అలాంటి పరిస్థితుల్లో పరుగుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి కూర్చున్నాడు. ఆయన పెట్టిన తిన్న తర్వాత యేసు ప్రభు వారు అంటున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదేంటి ఇంతరాన్నే, ఆయనేమో అంతటి పాపి, అంతటి పాపాలు చేసినటువంటి వ్యక్తి జక్కయ్య. మరి జక్కయ్య ఏమో ఆయన్ని చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈయన ఆయన్ని చూసి ఆ ఇంటికి ఏం చేశాడు, వెళ్ళాడు. ఆయన కూడా వెళ్ళాడు, ఆయనతో ఆతిథ్యం తీసుకుని ఆయన థ్యాంక్ యూ బాబు తీసుకుని ఆయన అంటున్నాడు కదా ఆ వేళ, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు వారు మన ఇంటికి రావాలి అని కోరుకోవాలి మనం. యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉండాలని ఆశ కలిగి ఉండాలి మనం. ఈ ఇంటికి రావాలి. ఆ ఇంటికి వెళ్ళారు ఆయన. అప్పుడు వెంటనే ఈయనలో ఉన్నటువంటి గొప్ప పశ్చాత్తాపం చూడండి. ఈ ఇల్లును బాగు చేసుకున్న విధానం చూడండి. ఏంటి బాగు చేసుకున్న విధానం అంటే, ఆయన వెంటనే జక్కయ్య అంటున్నాడు కదా, ప్రభువారు అడగలేదు, పక్కన ఉన్న వాళ్ళు అడగలేదు, నువ్వెంత వాళ్ళ దగ్గర ఎంత సొమ్ముతో చేసావురా అని అడగలేదు. అడగకుండానే స్వాహాగా, ప్రభువా నేను ఎంతైతే వీళ్ళందరి దగ్గర వసూలు చేస్తానో దానికి 4 అంతలుగా నేను ఇవ్వబోతున్నాను, ఇచ్చేస్తున్నాను, తిరిగి ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. ఏమొచ్చిందండి, పశ్చాత్తాపం ఎలాగొచ్చింది, మనిషిని ప్రేమించిన విధానాన్ని బట్టి, మనిషి ఇంటిలోకి వెళ్ళిన విధానాన్ని బట్టి, ఆయన ఇల్లు శుభ్రం చేసుకున్న విధానాన్ని బట్టి, ఆ ఇంటికి ఆయన ఆహ్వానించింది. ఆ ఇంటికి ఆయన వస్తాడని ఊహించలేదు. కానీ ఆ ఇంటికి ఆయన నేనే వస్తున్నాను అని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈయనలో కలిగినటువంటి గొప్ప పశ్చాత్తాపం ఏంటి అని అంటే, ఆయన చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసే వ్యక్తి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను వాటిలో ఉండాలా ఇంకాను అని అనుకున్నాడు. ఇది ఈ ఇంట్లో జరిగినట్టు గొప్ప కార్యం. ఈ ఇంట్లో ఇంకొక ఇంట్లోకి వెళ్దాము. ఎవరింట్లోకి, మీ ఇంట్లోగా? ఇంకొక ఇంట్లోకి వెళ్దాం. అది ఎక్కడుందంటే యోహాను సువార్తలో ఒక ఆవిడ కనిపిస్తుంది. అక్కడ యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో ఒక చోటకి యేసుప్రభు వారు, లాజరు చనిపోయాడు కదమ్మా, మార్తా మరియా వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ అన్న అయినటువంటి లాజరు చనిపోయిన సందర్భంగా ఆయన అక్కడికి వచ్చారు. ఆ స్టోరీ అంతా కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరియా అనే ఒక స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఆవిడ ఎంతో ఖరీదైనటువంటి ఆ అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసి, ఆయన కాళ్ళను కాళ్ళకు రాస్తూ ఆమె కురులతో ఆమె ఏం చేస్తుంది, తుడిచాను. అప్పుడు 3వ వచనం ఆఖరి చూడండి, ఆయన పాదములు తుడిచాను, ఇల్లు ఆ అత్తరు వాసనతో, ఆ ఇల్లంతా ఏమైందండి, అత్తరు వాసనతో నిండిపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే యేసుప్రభుని నమ్మేసి డబ్బులు కావాలనుకుంటున్న వ్యక్తి ఎవరండి, డబ్బు తీసుకోవాలని ఇస్కరియోతు యోధ అనుకుంటున్నాడు కదా, ఎందుకు ఇంత అత్తరు ఆయన కాళ్ళ మీద పాడేసి చేసావు, ఇంత పాడు చేస్తున్నావు ఏంటి, ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని ఏదో వ్యంగ్యంగా, ఏదో అతనికి అది నిజమైన స్వభావంతో కాకుండా ఆమెను ఏదో అలా మాట అనాలన్నట్టుగా చెప్తున్నాడు. కానీ ప్రభువారు అన్నారు, నేటికి
ఈ రీతిలో కానేమో. ఎందుకు అని అంటే మనకు అందరికీ తెలిసిందే, దాని వెనక యేసుప్రభు వారు మరణించబోతున్నారు. మరణించిన తర్వాత మనం మరణించిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు మనం పూచి రాసి ఆయన్ని సమాధిలో పెట్టడం, అది మనకు కావాల్సినట్టు. ఆయన ఆ అవకాశం లేదు కదా ప్రభు వారికి. ఎందుకంటే ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడుచున్నటువంటి సమయంలో ఎవరు వెళ్ళి ధైర్యం చేసి ఆయనకి ఆ సుగంధ ద్రవ్యాలు రాశారు? ఎవరు రాయలేదు. కాబట్టి ఆ కార్యము ఇక్కడ జరిగేస్తుంది. హల్లెలూయా. ఈ ఇంట్లో జరుగుతోంది. ఈ ఇంట్లో కూడా పశ్చాత్తాపం నడుస్తుంది. ఏం పశ్చాత్తాపం నడుతుంది? ఆ స్త్రీ ఆయనకి రాస్తూ తన వెంట్రుకలు అని అంటే కంప్లీట్ సబ్మిషన్ అనమాట అండి. సంపూర్ణంగా సమర్పించుకున్నట. ప్రభువా, నేను కాదు, ఇప్పుడు నేను ఏమై ఉన్నానో నాకే తెలియదు, నేను ఏం చేశానో నాకు గుర్తుకు కూడా రావట్లేదు, నేను బహు పాపాలు చేశాను కాబట్టి నా పాపాలు క్షమింపబడాలి అని నీ పాదముల చెంత కన్నీరు విడిచుచు తన తలతో అక్కడ ఆమె చేసినటువంటి గొప్ప ఆ ప్రక్షాళనం, ఆ పాప విమోచనకి యేసుప్రభువు వారు అంగీకరించు ఇష్టంగా ఆవిడ ఆ యేసుప్రభు వారి యొక్క అత్తరును యేసుప్రభు వారి పాదాలకు రాసి ఆ ఇంటి నిండా సువాసనను వెదజల్లింది. ఏ సువాసన వెదజల్లింది అని అంటే, గతంలో చెప్పాను కదండి, ఆ సింటు సువాసన గురించి కాదు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. ఆమె మారు మనసు పొంది, ఆమె పశ్చాత్తాపడి శుభ్రం చేసుకున్నటువంటి ఆ ఇంటి యొక్క, లేకపోతే తన యొక్క క్యారెక్టర్, తన యొక్క విధానాన్ని మార్చుకుంది. ఏ రీతిలో అయితే జక్కయ్య ఇక్కడ తన ఇంటిని శుభ్రం చేసుకుని ప్రభువారు రాగానే ఇదిగో జక్కయ్య అని ఈ జక్కయ్యతో మాట్లాడగానే తన స్వభావం అంతా మారిపోయింది. తను ఏమైతే పాపాలు చేశాడో అన్నిటికీ దేవుడికి అప్పగించేశాడు. ప్రభువా, నేను ఇదిగో చేశాను, నేను చాలామంది దగ్గర డబ్బు దబ్బాను కాబట్టి, డబ్బు తీసుకున్నాను కాబట్టి నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, ఖచ్చితంగాను 4 రెట్లు ఇచ్చేస్తాను సొమ్మ. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈమె కూడా అదే సమర్పణతో అంటుంది కదా, ప్రభువా, నా పాపాలు క్షమింపబడులాగిన నువ్వు నన్ను అంగీకరించవా అని ఏడుస్తూ కన్నీళ్ళు విడిచుచు ఆయన తుడుస్తూ చేస్తున్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చెప్పినప్పటికీ ఆ అత్తరు కూడా అక్కడ సందర్భం ఏంటంటే, దేవుని యేసుప్రభు వారు ఆయన మరణానికి ఇది కారణం. ఎందుకనంటే సుగంధ ద్రవ్యాలు నేను ఆయనకి మాత్రమే తెలిసి ఈ రహస్యం, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఆయన ఈ కార్యం జరగనిమ్ము. ఈ కార్యం ఎందుకు జరగాలి? చనిపోతున్నాను కాబట్టి చనిపోయిన నా శవానికి ఈ కార్యం జరగాలి. ఈ కార్యం జరిగిన తర్వాత 3వ నేను తిరిగి లేవాలి. లేచిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ప్రేరేపించి నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్నది యేసుప్రభు వారు దృష్టిలో ఉన్నది. కానీ ఇక్కడ పశ్చాత్తాపడుతున్నటువంటి ఈ స్త్రీని బట్టి ఆ ఇల్లంతా కూడా గొప్ప సువాసనగా నిండిపోయింది. ఆ ఇల్లంతా కూడా గొప్ప మార్పుతోటి నిండిపోయింది. మొదటి ఇంట్లోనేమో అక్కడ రక్షణ దొరికింది. రెండో ఇంట్లోనేమో ఇక్కడ సమర్పణ దొరికింది. అక్కడ రక్షణ, ఇక్కడ సమర్పణ, సువాసనతో కూడినటువంటి సమర్పణ. అంటే నా జీవితం దేవుడు ధన్యం చేశాడు అనే సువాసన. మనం ఏ సువాసనగా అనుకున్నామండి? యేసుప్రభు వారు పరిమళ వాసనగా ఆయన లోకానికి వెదజల్లాడు. యేసుప్రభు వారు ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ పీల్చుకున్న శ్వాసలాగా ఆయన ఉన్నాడు. ఆయన మన క్యారెక్టరు మన పరిమళాన్ని వెదజల్లుతుందని చెప్పాను మొన్న గతంలో. మన క్యారెక్టర్ మన గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే, మంచి మాట్లాడుకుంటున్నారంటే అది నీ పరిమళం, అది నీ సువాసన. అది ఇక్కడ జరిగినటువంటి రెండో కార్యక్రమం. ఇప్పుడు 3వ దాంట్లోకి వెళ్దాం మనం. 3వ ఇల్లు ఏంటి అని అంటే, యేసుప్రభు వారు ఇక్కడ ఏమండి నీళ్ళ, థ్యాంక్ యూ బాబు, నీళ్ళు, ఈ యేసుప్రభు వారు ఇక్కడ 3వ విషయానికి వచ్చేటప్పటికి యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఈ భూమి మీద కట్టబడినటువంటి కట్టడాలన్నీ నాకెందుకు? ఓకే, నాకు నీ హృదయం అనే ఇల్లు నాకు కావాలి. ఏం కావాలన్నారండి? నీ హృదయం అనే ఇల్లు నాకు కావాలి. నీ హృదయం దగ్గరకు వచ్చి నేను తలుపు తట్టినప్పుడు నీ ఇంటిలోకి నన్ను రానివ్వాలి. హల్లెలూయా. ఇక్కడ సాధారణమైనటువంటి ఇల్లులుగా కనిపిస్తున్నాయి. ఎవరిది? ఇక్కడ చూసినటువంటి జక్కయ్యది కానివ్వండి, ఇక్కడ చూసినటువంటి ఈ మరియ స్త్రీ కానివ్వండి, ఇవి మనకు ఒక ఇల్లులుగా వదిలేమ్మా, చాలే పర్లేదు, ఇక్కడ ఇల్లులుగా కనిపిస్తున్నాయి. కానీ నిజమైన ఇల్లు ఏది అని అంటే అది మన హృదయము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇల్లు, దేవునికి ఆలయమై ఉన్న ఇల్లు. ఈ ఇల్లు
అందుకనే కదా గతంలో కూడా నేను చెప్పాను, ఎంతమందికి అయితే గుర్తుందో తెలియదు కానీ, ఈ ఇల్లు ఊడ్చబడి ఖాళీగా ఉందండి. ఖాళీగా ఒక యవనస్తుడు ఖాళీగా ఉంది ఒక యవనస్తుడి దగ్గర. అప్పుడు ఏమైందండి, ఒక దెయ్యం ఆల్రెడీ వచ్చేసింది అందులోకి. ఒక దెయ్యం వచ్చేసి ఆ తర్వాత ఏం చేసింది, అయ్యో ఇంత ఖాళీగా ఉందే ఈ ఇల్లు అని ఏం చేసింది, వెళ్ళి మరొక 7 దెయ్యాలని పిలుచుకొచ్చేసి చక్కటి స్థావరం పెట్టిందనమాట. కానీ అందుకనే ప్రభు అంటున్నారు, ఎవరికి ఆ ఇల్లులో స్థానం ఉండకూడదు. ఎవరికి ఉండాలండి, అది నాకు మాత్రమే ఉండాలి. నేను వచ్చి నీ ఇంటి తలుపు తట్టినప్పుడు, అందుకని అంటారు కదా యేసుప్రభు వారు, ఈ ఇల్లు దేనికి సాదృశ్యం అంటే నీ హృదయానికి నా హృదయానికి, నీ మనసుకుని నా మనసుకుని ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. తెలియకుండా మనకు వినపడుతూ ఉంటుంది, అది మంచిది కాదు, నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు చేసేది చాలా చెడ్డ పని అని ఆయన చెప్పినప్పుడు ఎక్కడ ఏ రీతిలో అయితే జక్కయ్యకు వచ్చినటువంటి మార్పు వచ్చిందో నీలోనూ నాలోనూ కలగాలి. ఎక్కడైతే మళ్ళీ ఈ స్త్రీ వలె పాపానికి లోబడిపోయామో, ఈ స్త్రీ వలె ఎక్కడెక్కడ మరి మనకు తెలియకుండానే జరిగిపోయాక ఆ స్త్రీ వలె నువ్వు సువాసన పరిమళంగా నువ్వు ఆ ఇంట్లోకి యేసుప్రభు వారు ఆహ్వానించబడాలి. కానీ ఈ రోజుని ప్రభు అంటున్నారు, ఆ ఇంట్లో కంటే నేను నీ ఇంట్లోకి రావటానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. నీ హృదయం అనే ఇంట్లోకి నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను. నీ తలుపు తడుతూ ఉన్నాను, నీ హృదయం దగ్గరే పక్కనే ఉంటున్నాను. నేను వాళ్ళైతే బహిరంగంగా నన్ను చూసారేమో, శారీరకంగా నన్ను చూసారేమో, ఆ మరియ కూడా శారీరకంగా నన్ను చూసి నాకు చేయవలసిన కార్యం చేసిందేమో, జక్కే కూడా నాకు ఇవ్వాల్సిన ఆతిథ్యం ఇచ్చాడేమో. కానీ వాళ్ళు ఎంత మార్పు కలిగిందండి ఆ ఇంట్లోకి రాగానే. బాహ్యమైన ఇల్లు ఇది, కానీ అంతరంగంగా ఈ రోజున యేసుప్రభు వారు మాట్లాడే ఇల్లు ఏది అని అంటే నీ హృదయము నా హృదయము. అనేక సార్లు అనేక మాటలు వినపడుతూ ఉంటాయి. యేసుప్రభు వారి మాటలని పెడచెవిని పెట్టేసి నీ ఇంటిని వేరే వాటితోటి, లేకపోతే ఆ యవనస్తుడు కలిగినటువంటి ఒక్క దెయ్యాన్ని కాదు, అది ఎన్ని దెయ్యాలు తీసుకొస్తుందండి, 7 దెయ్యాలనే కాదు 7,000 దెయ్యాలను కూడా తీసుకొచ్చి మనలో స్థావరం ఉండటానికి దానికి అవకాశం ఇస్తాము. ఎప్పుడు యేసుప్రభు వారు నేను అడుగుతున్నాడు, ఇదిగో సహోదరుడా, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీకు తెలుస్తుందా, నువ్వు ఎన్ని తప్పుదాలు చేస్తున్నావో నీకు తెలుస్తుందా, నీ వాక్యం ధ్యానించట్లేదు నీకు తెలుస్తుందా, నువ్వు మొబైల్ గురించి నీ వ్యవహారాలు నీకు ఎన్నెన్నో లోకలితికి వెళ్ళిపోతున్నావు నీకు తెలుస్తుందా, నా గురించి ఆలోచిస్తున్నావా, నేను రాబోతున్నా సంగతి నీకు అర్థమైందా, సంఘానికి వెళ్తున్నావు కదా, నువ్వు చేస్తున్న తప్పుదానికి నేను ఎన్నిసార్లు గుర్తు చేసినా సరే నువ్వు అయ్యే తప్పులు రిపీట్ చేస్తూ ఉన్నావు, నువ్వు చేసిన తప్పును మళ్ళీ చేస్తూనే ఉన్నావు అని ఎన్నిసార్లు దేవుడు నీ చెవికాడికి వచ్చి నీకు వినిపిస్తున్నట్టు ఎప్పుడు అనిపించలేదా మీకు? అనేక సార్లు నాకు అనిపించాయి. నేను ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు జరుగుతుంది అని అంటే, అవును ఇది తప్పు కదా, నేను ఎందుకు చేశాను, చిన్న విషయాలైనా సరే, అబద్ధం చెప్పినా సరే, ఒక చిన్న మాట చెప్పినా సరే, ఒకరిని తిట్టినా సరే, ఇది నేను చేసింది తప్పు కదా, నాలో పశ్చాత్తాపం వచ్చిందా, నా ఇంట్లోకి వస్తాడా ప్రభు? అప్పుడు నా హృదయం అని ఇంట్లోకి వస్తాడా, అక్కడే ఉండిపోతాడా? అక్కడ ఆయన ఆహ్వానించాడు, జక్కే ఆహ్వానించాడు, చక్కగా ఆహ్వానించి ప్రభువారు వచ్చిన సంతోషంలోనూ ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడు అంటే నెవర్ ఇంక మళ్ళీ తిరిగి వెనక చూడలేదు. అలాగే ఈ మరియా తల్లి ఆయన గృహంలోకి రాగానే ఆయన వచ్చిందేమో లాజరు గారి కోసం వచ్చాడు, కానీ పశ్చాత్తాపడుతూ అక్కడ జరిగినటువంటి కార్యమేమో మరియా అనే స్త్రీ చేసింది. ఆమె చేసిన కార్యమే కనపడుతుంది తప్ప ఇక్కడ ఆయన మార్తా మరియాలను పలకరించడానికి వచ్చారు అసలు వాస్తవానికి లాజరు కోసం వచ్చారు. ఆయన అక్కడికి లాజరుని లేపారు. అక్కడ ఆ గొప్ప కార్యం, దానికంటే పరమ గొప్ప కార్యం, ఒక వ్యక్తి రక్షింపబడి, ఒక వ్యక్తి మారు మనసు పొంది, ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో ఆ ఇంట్లో సువాసనగా వెత చెల్లిందంటే ఇది లోకమంతా చెప్పుకునే భాగ్యం ఈరోజు కలిగింది. ఆ సువాసనగానో లేకపోతే ఆ మంచిగానో ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి ఈ హృదయాలతో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తామో ఖచ్చితంగా ఆయనే ఉంటాడు. ఆయనే ఉంటే మన ఆలోచనలో రెండు వైపు వెళ్ళవండి, మన ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు వెళ్ళవండి, మన ఆలోచనలు మనకి రావండి. అసలు ఏది అడిగినా సరే, ఏది చేసినా సరే, ఎప్పుడైనా మీరు గమనించారా, ఎవరైనా నీ ఎదురుగుండానో నువ్వు ఒక కార్యం చేద్దామన్నప్పుడు అసలు వద్దు అన్నాడు అని అంటే దేవుడు నీకు తోడు అక్కడ మాట్లాడాడు, అంతే కదండి. అప్పుడు ఆ రోజుని నువ్వు వాళ్ళ గురించి శపించమని మొన్న సహోదరులు మాట్లాడినట్టున్నారు, శపించమని ఆ సేవకుడు చెప్తుంటే శపించడానికి సిద్ధపడ్డాడు ఆ సేవకుడు. కానీ అక్కడ ఉన్నటువంటి జంతువు అయినటువంటి గాడిద కూడా ఆయనకి తీసుకెళ్ళటకు సహకరించలేదు, చూడండి. అంటే మనం అనేక మంది ద్వారా మీకు ఎన్నోసార్లు మీకు కలిగి ఉంటాయి. నా విషయంలో నాకు కలిగింది, నేను బ్రదర్ పలాని దిక్కు వెళ్ళిపోదామా, పలాని చేద్దామా అని అన్నప్పుడు, వద్దు బ్రదరు అది మంద కాదు కదా అన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాము, చెంప మీద కొట్టినట్టు అనిపిస్తాను నాకు. అప్పుడే నేను అప్పుడే నేను ఆలోచన చేస్తాను, ప్రభువా నేను ఆయన చేత చెప్పించావు కదా నాకు,
నువ్వు నాలో ఉన్నావా, నేను సాతానులో ఉన్నానా అన్న విషయం జ్ఞాపం చేసుకుంటాం మనం. అందుకని దేవుడు మన ఇంట్లోకి రావాలి. జక్క ఇంట్లోకి వెళ్తే ఎంత పశ్చాత్తాపం వచ్చింది, ఆ మరీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆవిడతో ఎంత పశ్చాత్తాపం, ఎంత గొప్ప కార్యం జరిగింది. అలాగే దేవుడిని, నా ఇంట్లోకి రా ప్రభువా, నా ఇంట్లో నువ్వు ఉండాలి తండ్రి, ఇక్కడ నివాసం చేయి ప్రభువా. నువ్వు నివాసం చేస్తే నాకు చెడు తలంపులు రావు ప్రభువా, చెడు చెయ్యాలన్నది రాదు ప్రభువా, లోకంతో బతకాలని నాకు లేదు ప్రభువా. ఎందుకంటే లోకంతో కొద్ది కాలమే బ్రతికేది, ఇంకా ఒక్కరోజు అంటే 2 రోజులు బ్రతుకుతాము. నీటి బుడగ లాంటిదని వాక్యం చెప్తూ ఉంది. ఎంతకాలం బ్రతికినప్పటికీ ప్రభువా, నువ్వు నాతోటి ఉంటే నాకు కార్యాలే జరుగుతాయి. నన్ను ఎవరైనా కష్టపెట్టినా నువ్వు లోపల నుండి నాతో మాట్లాడుతుంటావు. కూల్ డౌన్, నీకేం భయపడకు. నేను కొట్టారా? యేసుప్రభుని కొట్టలేదా? జుట్టు పేకలేదా? గోపు మీద కొట్టలేదా? నిన్ను గుద్దింది ఎవరని ముసుకేసి కొట్టలేదా? యేసుప్రభు వారు ఎక్కడైనా మాట్లాడారా? నోరిప్పారా? మాట్లాడారా? ఆ పాట నాకు చాలా ఇష్టమండి. నోరు తెరవలేదా ఏ ప్రేమ, సిలువలో ఆ సిలువలో అన్న పాట. ఆయన నోరు తెరవకుండా ఎందుకు సహించాడు అని అంటే, ఎందుకు భరించాడు అని అంటే, ఆయన మన కోసం భరించినప్పుడు ప్రియుడైనటువంటి మనం, ప్రియురాలుగా సంఘం, మనం ఆయన కోసం భరించొద్దా? మనం ఆయన కోసం త్యాగం చేయమా? ఆయన మన కోసం మరణించాడంటే మనం ఆయన కోసం మరణించొద్దా? ఆ త్యాగం మనలో లేదా? అది చెయ్యాలి. అందుకనే ఆయన చెయ్యాలి అని అంటే ఆయనతో మనతో ఉండాలి. మనతో ఉండాలంటే మన గృహంలోకి ఆయన ఆహ్వానించాలి. మన గృహంలోకి ఆయన ఆహ్వానించాలి అంటే మనలో మంచి కార్యాలు ఉండాలి. దుష్టుడు ఇద్దరు మన గృహంలో ఉండరు కదండి. మన శత్రువును, మనకి మా శత్రువుకి తగ్గ ఇంకో శత్రువు ఉంటారా? ఉండరు. మనకి ఎవరో ఒకలే మంచిది. అయితే శత్రువు అని ఉండాలి, అయితే సాతానన్నా ఉండాలి, లేదా దేవుడైనా ఉండాలి. ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. అంతే. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరం కూడా అటు ఇటు ఊగుతున్నాం అనమాట అండి. ఈ ఊగిసలాట్లు వద్దు మనకి. దేవుడినే ఆహ్వానిద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం శాశ్వతంగా ఆ నిత్యరాజ్యంలో ఉండే భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు ఇంతవరకు ప్రభు అనే ద్వారా చక్కని మాటలు మనం విన్నాం. జక్కయ్య కొరకు చాలామందికి తెలిసినటువంటి వాక్యం అయినప్పటికీ ప్రభు మరొకసారి మాట్లాడించారు అంటే అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించాలి. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు అంటే జక్కయ్య మంచివాడండి, మంచివాడేం కాదు. సో ఆయన పాపి. ఆయన పాప అయినప్పటికీ దావీదు కుమారుడు ఆ మార్గంలో వస్తూ ఉన్నారని వారి నోట వీరి నోట విని ఈయన ఇంత గొప్ప దేవుడా, వీరందరూ ఇంత గొప్పగా చెప్తూ ఉన్నారు ఈయన కొరకు అని ఆయన ఎలాగైనా చూడాలి ఒకసారి అని ఆ చెట్టు ఎక్కారు. అంతే, మేడి చెట్టు ఎక్కారు. ఆ చెట్టు ఎక్కిన వెంటనే యేసుప్రభు ఆ మార్గంలోకి వచ్చిన వెంటనే పేరుతో పిలిచాడు ఆయన్ని. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, ఓకే, నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని. అంటే జక్కయ్యని పేరుతో పిలిచాడు. ఆయన జక్కయ్య పేరు ఆయనకి తెలుసా, లేకపోతే ఎవరన్నా చెప్పారా? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, మీరు అక్కడ వచ్చిన వెంటనే జక్కయ్యని పేరెట్టి పిలండి అని ఎవరన్నా చెప్పారండి? ఎవరు చెప్పలేదు. అంటే ఆయనకి తెలుసు, దైవకుమారుడు కనుక ఆయనకి సమస్తము తెలుసు. నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టించాడు, ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు, ఆయన మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మన అందరి పేర్లు ఆయనకు తెలుసు. సో జక్కయ్య పేరు కూడా ఆయనకు తెలుసు. అక్కడికి వచ్చినాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అన్నాడు. అంటే దిగొచ్చాడు జక్కయ్య. నీ ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు. వెంటనే ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి ఆహ్వానించిన తర్వాత జక్కయ్యలో మార్పు వచ్చిందా రాలేదా? మార్పు వచ్చింది. అంటే యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించిన వెంటనే జక్కయ్యలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. ఒక పాప అయినటువంటి జక్కయ్య పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు ఇంటికి వచ్చిన వెంటనే ఆయనలో మార్పు వచ్చేసింది. మరి మనలో మార్పు రావట్లేదు. అండ్ వస్తుందా మనలో మార్పు? ఆయన వాక్యాన్ని వింటున్నాం, సన్నిధికి వెళ్తున్నాం,
అన్నీ చేస్తున్నాం, కానీ మనలో మార్పు వస్తుందా? కానీ ఒక పాపి అయినటువంటి జక్కయ్యలో మార్పు వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే ఆయన యేసయ్యను చూడాలని ఆశతో ఎక్కడికి ఎక్కాడంటే చెట్టుపై ఎక్కాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడైన, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడైన. ఇప్పుడు జక్కయ్య ఆశతో పైకి ఎక్కాడు చెట్టుపైకి. ఆయన తృప్తిపరచలేదా? తృప్తిపరిచాడు. అంటే జక్కయ్య చెట్టుపైకి ఆశతో ఎక్కిన వెంటనే యేసుప్రభుల వారు ఆయన ప్రాణాన్ని, ఆయన హృదయాన్ని తృప్తిపరిచాడు. ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయనలో మార్పు వచ్చేసింది. ఇక్కడ మనం ప్రారంభంలో ఆదికాండంలో చూసినట్లయితే ఆదాము అవ్వలు కూడా ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు చెట్టు వెనక్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చెట్టు వెనక్కి? సిగ్గుపడి వెళ్ళారు. దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుడి మాటను తృణీకరించారు కనుక సిగ్గుపడి వారు చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. వారు తప్పు చేశారు కనుక వారు చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. కానీ జక్కయ్య కూడా తప్పు చేశాడు. జక్కయ్య కూడా పాపి అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? ధైర్యంగా చెట్టుపైకి ఎక్కడ చూడాలని. వీరు యేసు ప్రభుల వారు ఆ తోటలో వస్తూ ఉన్నప్పుడు భయంతో చెట్టు వెనక్కి దాక్కున్నారు. కానీ జక్కయ్య భయంతో దాక్కోలేదు, కానీ ఎలాగైనా దైవ కుమారుని చూడాలి, దావీదు కుమారుని చూడాలి అని చెట్టు పైకి ఎక్కాడు. మార్పు వచ్చింది. అంటే యేసు ప్రభు వారు అన్న చెప్పినట్లు హృదయం అనే తలుపు వద్ద నిలిచి అన్నారు. నువ్వెప్పుడైతే నువ్వు హృదయం అనే తలుపుని తెరిచి ఆయన ఆహ్వానిస్తావో నీలో కూడా మార్పు రావాలి. మనం ఆహ్వానించినప్పటికీ మనలో మార్పు రాలేదు. అంటే వాక్యాన్ని బట్టి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. వాక్యాన్ని బట్టి ఇంకా మనం చాలా సరి చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి ఇంకా మనం చాలా గమనించాల్సింది చాలా అవసరం ఉంది. అంటే ఆదాము అవ్వలు తప్పు చేసి చెట్టు వెనక్కి వెళ్ళారు. జక్కయ్య తప్పు చేసి చెట్టు పైకి ఎక్కి మార్పు పొందాడు. అంటే మనం కూడా మార్పు పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం మార్పు పొందుతామో జక్కయ్యలాగే మనం కూడా సంతోషంగా, ఆనందంగా అన్నీ విడిచిపెట్టి ఆయన కొరకు జీవించే వారంగా ఉంటాం. ఈ మాటలు దేవుడు ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో కానుకలు సమర్పించుకుందాం. అక్క వచ్చి ఒక చిన్న చరణం పాడతారు. దేవునికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలండి. ఆశ్రమ గారికి, పాస్టర్ గారికి కూడా వందనాలండి. స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు. స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు, స్తుతి పాడనా నేను
హల్లెలూయా. చాలా మంచి పాట. పాత పాటలన్నీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, అందుకే చాలా అద్భుతం. కూడా మరి మంచి స్వరము. దేవుని చిత్తం అయితే మార్చిలో మన దగ్గరికి మంచి ట్రైనర్ వస్తాం అన్నాడు. అప్పుడు వచ్చినప్పుడు మంచి ఆల్బమ్లు చేద్దాం, ఖచ్చితంగా అక్క కూడా ఉంటారు అప్పటికి. హల్లెలూయా. ఇలా సమయంలో లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. శుక్రవారం జరిగే ఆరాధన కొరకు అందరూ ప్రార్థించండి. అనేక మందికి సమాచారం ముఖ్యంగా చేరవేయండి. ప్రతి ఒక్కరు కూడా మన సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరితోటి కూడా అందరూ కూడా మాట్లాడండి. అందరినీ ఆహ్వానించి తీసుకుని రావాలని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. మొదటి శుక్రవారం ఆరాధన బల్లారాధన ఉండబోతుంది కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి రండి. దేవుని మనస్సు అనే అంశం కొరకు మనం మాట్లాడుకుందాం. దేవుని మనస్సు ఏ విధంగా ఉందో, మన మనసు ఏ విధంగా ఉందో శుక్రవారం దినాన్ని మొదటి వారంలో అమూల్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. తెలియనటువంటి జ్ఞాన సంగతులను మనం తెలుసుకుందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రండి. అలాగే మొన్నటి దినాన్న విజయప్రసాద్ శుక్రవారం దినాన్ని సాయంకాలం విజయప్రసాద్ రెడ్డి అనే వాళ్ళ తండ్రి గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఎంతో మనకి ఆత్మీయులు, మనతో ఎంతో చక్కని సహవాస బంధాన్ని కలిగి ఉన్నటువంటి కుటుంబము. అన్నయ్య కొరకు, అన్నయ్య చేస్తున్నటువంటి పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ముఖ్యంగా ఎంత దుఃఖంలో ఉన్నారు, వారి కుటుంబానికి ఆదరణ ఓదార్పు ప్రభు అనుగ్రహించేలాగా విజయప్రసాద్ రెడ్డి అనే వారి కుటుంబం కొరకు తండ్రి గారు ఆత్మకు శాంతి చేకూరేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగా ఉండి నీ కృపలో భద్రపరిచి అమూల్యమైనటువంటి వాక్కులు మా హృదయంలో నింపి ఇదిగో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను జక్కయ్య కొరకు మేము మాటలు విన్నాం ప్రభా. ఇదిగో జక్కయ్య నీతిమంతుడు కాదు, జక్కయ్య పాపి తండ్రి ప్రభా. ఇదిగో అయినప్పటికీ తండ్రి ఆశతో చెట్టు ఎక్కాడు. ఆశ కలిగిన ప్రాణ తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఇదిగో జక్కయ్య ఇంటికి మీరు వెళ్ళారు. మీరు వెళ్ళిన వేళా విశేషం ప్రభా. జక్కయ్యలో మార్పు వచ్చింది ప్రభా. ఇదిగో తండ్రి ఆయన రక్షణలోకి నడిపించారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో అటువంటి మార్పు, అటువంటి రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఆదాము అవ్వలు తప్పు చేశారు, భయపడి చెట్టు వెనక్కిలు దాక్కున్నారు ప్రభా. ఇదిగో నాయన జక్కయ్య తప్పు చేసినప్పటికీ ప్రభా, ఇదిగో నాయన భయపడకుండా నాయన చెట్టు పైకి ఎక్కారు మిమ్మల్ని చూడాలని ప్రభా. ఆ విధంగా నేను చూసే మనోనేత్రాలు మా అందరికీ దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన మీరు హృదయం అనే తలుపు వద్ద నిలిచి ఉన్నారు ప్రభా. ఆ తలుపు తెరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తే ప్రభా, మా హృదయం అనే ఆలయంలో మీరు నివసించాలని ఆశపడుతూ ఉన్నారు. ఇదిగో మీరు నివసిస్తే చాలు మాలో మార్పు వస్తుంది ప్రభా. ఇదిగో మేము మీకు స్థానం ఇవ్వకుండా ప్రభా, అపవాది క్రియలకు మేము స్థానాన్ని ఇస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రభా, ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉన్నాం. మా హృదయం అనే నేను ఆలయంలోకి మీరు రండి, మాలో మార్పును తీసుకురండి. ఇదిగో కొత్త మార్పు మాలో కనిపించాలి ప్రభా. ఈ 2026 సంవత్సరంలో ప్రభా, ఇదిగో ఈ నెలలో మరలా మేము 18వ తారీఖు నుంచి లెంట్ డే శ్రమ దినాల్లోకి వెళ్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో మీరు మా కోసం చేసినటువంటి నేను ఇదిగో ఆ కష్టతరమైనటువంటి దినాలు, శ్రమ దినాలు ప్రభా, మరలా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉపవాసాలు ఉంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి, స్తోత్రాలు. ఇంకో తండ్రి 9వ తారీఖున ప్రభా నాయన దైవజనులు ప్రయాణమే రాబోతూ ఉన్నారు. నా కుమారుడు ఆనందం కుమార్తె కూడా ప్రయాణమే రాబోతూ ఉన్నారు. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ మొదలుకొని ఇక్కడ చేరేంత వరకు ఎటువంటి సమస్య, ఇబ్బంది ఏది కూడా లేకున్నట్లు నేను నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. అధికారులకు మంచి మనసును, హృదయాన్ని అనుగ్రహించి అందరూ క్షేమకరంగా రావడానికి మీరు సహాయం చేయమని, గొప్ప కార్యం మీరు జరిగించమని
ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభా. ఇదిగో 10వ తారీఖున జరిగే మీటింగ్లో మీరు తోడుగా ఉండండి. దైవజనులు అద్భుతమైన వాక్కులతో నేను రాబోతూ ఉన్నారు ప్రభా. ఒక్కరోజు జరిగే మీటింగ్లో మీరు తోడుగా ఉండండి. అనేక మంది అనేక సంఘాల నుంచి వచ్చి ఇదిగో సత్యాన్ని తెలుసుకోవడానికి రావాలి ప్రభా, సత్యాన్ని వినటానికి రావాలి ప్రభా, సత్యంలో జీవించడానికి రావాలి ప్రభా. అటు విధమైన కృపను దయచి మనం ప్రార్థిస్తూ ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కానుకలు సమర్పించారు. ఇచ్చిన కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా వాహన విషయమై మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను అప్పులు రావడానికి సహాయం దయచండి, త్వరగా రిపేర్ అవడానికి సహాయం దయచండి ప్రభా. ఇదిగో వాహనం లేక చాలా ఇబ్బంది అవుతుంది, నేను మీరు సహాయం దయచండి. మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచండి ప్రభా. ఇదిగో వచ్చిన ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు, వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి పర్యంతం మరలా గృహం చేరి నీ నామన మహింపరుచుకునే భాగ్యం దయచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుకోండి, నీ కృపను నడిపించేందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ఒట్టుగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని వాక్యాన్ని నింపుకుని వెళ్ళడానికి మీరు సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. మరలా శుక్రవారం దినాన ప్రభా, మొదటి శుక్రవారం ఆరాధన పరిషత్ బల్ల ఆరాధనలో మేము అందరం కూడుకుని నేను ఆరాధించే భాగ్యం దయచేయండి. ఇదిగో దేవుని మనస్సు కొరకు మేము మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మా మనస్సు, నేను పరలోకంలో ఉన్నటువంటి నీ యొక్క దేవుని మనస్సు గురించి మేము తెలుసుకుంటుండగా సహాయం దయచేయండి ప్రభా. ఎటువంటి మనస్సు కలిగి మేము జీవించాలి, ఎటువంటి మనస్సును మేము పొందుకోవాలో నేను తెలియనటువంటి జ్ఞాన సంగతులన్నీ నీ పిల్లలకి మీరు నేర్పించండి. ఈ సంవత్సరం అంతా మీరు దీవెనకరంగా ఉంచండి. ఈ నెల ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి నీ కృపలో నడిపించి అన్ని విషయాల్లో సహాయం దయచేయండి. మరొకసారి కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి, మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానం ఈ యొక్క ఫిబ్రవరి నెల 1వ తారీఖు పునరుద్ధరణ కూడికలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు మీరు అక్కడ పర్యంతం సదా దేవుని ఆశీర్వాదం సంతోషము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించిన గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఉల్మవేగా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మహిమేగా కృమ్మారించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఆరాధనలో చాలా అలసిపోయారు, వాయిద్యాలు వాయించిన బిడ్డలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను.